చాప్టర్ స్టార్టింగ్‌లో ఒరిజినల్ వ్యాంపైర్ అయితే మన కాంగ్‌ని తిడుతూ ఉంటుంది. ఇంకా ఆ తర్వాత మన టెరెసా ఉండి, నాకిప్పుడు ప్రస్తుతానికైతే చాలా డౌట్‌లున్నాయి. బట్ ప్రస్తుతానికైతే నేను వాళ్ళందరిని కాపాడాలి గదా! అని చెప్పి తనంటుంది. ఇంకా ఆ తర్వాత ఆ బెల్లెస్ గాడుండి, "మీకెంత ధైర్యం ఉంటే మా యొక్క మాస్టర్‌ని బెట్రే చేస్తార్రా?" అని చెప్పి మన కాంగ్ మీదకి అటాక్ చేస్తాడు. మన కాంగ్ ఎలిమెంట్ ఆఫ్ ఫైర్ స్కిల్‌ని యూజ్ చేసి ఆ యొక్క అటాక్‌ని బ్లాక్ చేస్తాడు. ఇంకా ఆ తర్వాత టెరెసా చూసుకుంటే స్ట్రైకింగ్ టీమ్ మెంబర్స్‌ని కాపాడుతూ ఉంటుంది. ఇంకా ఆ తర్వాత ఆ బెల్లస్ గాడుండి మన కాంగ్‌ని చూస్తూ, అసలొక మనిషి నా యొక్క మ్యాజిక్‌ని ఎలా బ్లాక్ చేయగలిగాడని చెప్పి షాక్ అయిపోతాడు. ఇంకా ఆ తర్వాత అది చూసిన మన కాంగ్ ఉండి, "నీ యొక్క మ్యాజిక్ అండ్ నా యొక్క ఫైర్ 2 కూడా ఆపోజిట్ డైరెక్షన్స్‌లో ఉన్నాయి. ఐ గెస్ నీకు రాంగ్ ఐడియా వచ్చిందనుకుంటా. మీ యొక్క మాస్టర్‌ని నేను సీల్ చేసినప్పటి నుంచి. అంటే దానర్థం నువ్వు ఓడిపోబోతున్నావు" అని చెప్పి మన కాంగ్ అంటాడు. ఇంకా ఆ తర్వాత బెల్లస్ గాడుండి, "నోరు మొయ్. ఎందుకంటే మ్యాజిక్ వర్క్ అవ్వకపోతే ఏంటి? నా యొక్క స్వోర్డ్‌తో నిన్ను ముక్కలు ముక్కల కింద నరికేస్తా" అని చెప్పి ఆ బెల్లస్ గాడితో సహా ప్రతి ఒక్క వ్యాంపైర్ కూడా మన కాంగ్ మీదకి అటాక్ వస్తూ ఉంటారు. బట్ తీరా చూసుకుంటే మన కాంగ్ అక్కడున్న ప్రతి ఒక్క వ్యాంపైర్‌ని కూడా డిఫీట్ చేసుంటాడు. ఈవెన్ ఆ బెల్లస్ గాడితో సహా. అది చూసిన మన చియానువా ఉండి, "ఎవరితను?" అని చెప్పి అడుగుతాడు. అది చూసిన మన టెరెసా ఉండి, "వీడు మాస్క్ ఏసుకోవటానికి రీజన్ వీడి యొక్క ఐడెంటిటీ మిగతా వాళ్ళకి తెలియకుండా ఉండాలనేమో" అని చెప్పి అనుకున్న తర్వాత ఇలా చెప్తుంది చియాన్వాకి. "నేను కూడా వచ్చే దారిలోనే కలిసాను. ఈవెన్ నాకు కూడా తనెవరో తెలీదు." ఇంకా ఆ తర్వాత టెరెసా మన కాంగ్‌కి ఇలా చెప్తుంది. "నిజానికి ఇందాక నువ్వు నన్ను పొడిచినప్పుడు చాలా నొప్పి కలిగింది. బట్ నేనెప్పుడు అనుకోలేదు నా యొక్క ఫ్రెండ్ చేతిలోనే నేను చచ్చిపోతానని" అని చెప్పిన తర్వాత మన కాంగ్ ఉండి, "ఏయ్! అదంతా పక్కన పెట్టు. లాస్ట్‌కి మనం సక్సెస్ అయ్యాం కదా!" అని చెప్పి అంటాడు. ఇంకా ఆ తర్వాత టెరెసా కూడా థాంక్స్ చెప్తూ ఏడుస్తోందనమాట. ఇంకా ఆ తర్వాత మన కాంగ్‌కి బ్లెస్సింగ్ ఆఫ్ స్టార్ స్కిల్ అయితే అబ్టైన్ అవుతోందనమాట. అదే టెరెసా యొక్క స్కిల్ కాపీ చేసుకోగలుగుతాడు. ఇంకా ఆ తర్వాత మన టెరెసా ఉండి కాంగ్‌కి ఇలా చెప్తుంది. "నీకు ముందే తెలుసు కదా నేను మళ్ళీ బతుకుతానని." అంటే మన కాంగ్ ఏమో ఏం ఆశ చేయకుండా మొహం తిప్పేసుకుంటాడు. ఇంకా ఆ తర్వాత మన కాంగ్ ఉండి, "సరే ఇక్కడ రెలిక్స్ ఉన్నాయి కదా! అవి తీసుకొని వెళ్ళిపోదాం" అని చెప్పి అంటే, వెనకాల నుంచి చియాన్‌వో వచ్చి, "ఈ రైడ్‌కొచ్చి ఇక్కడున్న ప్రతి ఒక్క ఐటెమ్‌ని కలెక్ట్ చేసినా కూడా అది గిల్డ్ బాల్‌హేకే వెళ్తుంది." అంటే ఇంక వెంటనే కాంగ్‌కు కోపమొస్తుంది. "నేనిప్పటి వరకు నా ప్రాణాల్ని తెగించి మరీ మిమ్మల్ని కాపాడా. అయినా సరే ఈ యొక్క రివార్డ్స్‌ని నేను మీకిచ్చేయాలా?" అంటే చియానువా అండి, "లేదు లేదు. నేను ఆ ఉద్దేశంతో అనలేదు. దానికి బదులుగా మేము ఇంకొకటి ఇస్తాం. అదేంటంటే క్యాష్ కానీ, కాయిన్స్ గానీ ఎక్కువగా ఇస్తాం." ఇంకా ఆ తర్వాత అది చూసి మన కాంగ్ ఇలా అనుకుంటాడు. వీడేంట్రా ఇంత వరస్ట్‌గా ఉన్నాడని చెప్పి అనుకుంటాడు. ఇంకిలా చెప్తాడు. "నీకు కావాలనుకుంటే ఆ యొక్క ఐటెమ్స్ అన్నిటిని కూడా తీసుకోవచ్చని" చెప్తాడు. దానికి చియాన్వా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంకా ఆ తర్వాత కాంగ్ ఉండి, "సరే తర్వాత జరిగేదానికి రెగ్రెట్‌గా ఫీల్ అవ్వకు" అని చెప్తాడు. చియాన్వాకైతే అర్థం కాదనమాట. ఇంకా ఆ తర్వాత చూసుకుంటే మెర్లిన్ స్టార్ ఫ్రాగ్మెంట్ అయితే ఉంటుంది. అది చూసిన మన చియాన్వా ఏమో దాన్ని ముట్టుకోవడానికి వెళ్తూ ఉంటాడు. బట్ ఎందుకో తెలీదు సడెన్‌గా షాక్ కొడుతోంది తనకి. ఇంకా అది చూసిన మన కాంగ్ ఇలా అనుకుంటాడు. అది ఒక కర్స్. మెర్లిన్ స్టాఫ్ ఒక గ్రేట్ ఇంగ్రీడియెంటే. బట్ దాని చుట్టూ ఒక కర్స్ అయితే ఉంది. అయినా ఉన్నప్పటికీ అది నువ్వు యాలైస్ చచ్చిపోతే మాత్రమే అబ్టైన్ చేసుకోగలవు. బట్ యాలైస్ బతికే ఉంది నా రింగ్ లోపల. ఇంకా ఆ తర్వాత సియోల్ అంటే టవర్ ఆఫ్ ట్రయల్స్ ఎంట్రన్స్ దగ్గరికైతే తీసుకెళ్తారు. అక్కడ చూసుకుంటే అసోసియేషన్ ఆఫ్ ద అవేకెండ్ మెంబర్స్ అందరూ ఉంటారు. అసిస్టెంట్ మేనేజర్ అండ్ డిపార్ట్మెంట్ మేనేజర్ అందరూ గూడా ఉంటారు. ఇంకప్పుడే వెంటనే సిస్టమ్ నోటిఫికేషన్ వస్తుందనమాట. ఈ రూయిన్స్ యొక్క కారిడార్‌లో ఉన్న కరప్ట్ క్లియర్ అయిపోయిందని చెప్పి సిస్టమ్ నోటిఫికేషన్ అయితే వస్తుంది. అది చూసిన ప్రతి ఒక్కళ్ళు షాక్ అవుతారు. మన స్ట్రైకింగ్ టీమ్ మెంబర్స్ కూడా వస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళందరూ ఏమో సెల్ఫీలు తీస్తూ ఉంటారనమాట. ఇంకా ఆ తర్వాత చూసుకుంటే మన చియాన్వాకి గుండొస్తుంది. బికాజ్ కర్స్ వల్ల అనమాట. ఇంకా ఆ తర్వాత టెరెసా ఉండి సంగ్ చియాన్వా కాదు ఈ యొక్క రూయిన్స్‌ని క్లియర్ చేసింది. తిను క్లియర్ చేసిందని చెప్పి టెరెసా అంటుంది. ఇంకా ఆ తర్వాత మన కాంగ్ కూడా మాస్క్ ఏసుకొని వచ్చేస్తాడు. ఇంకా అది చూసిన మిగతా జనాలుండి అసోసియేషన్‌కి ఏమన్నా కాల్ చేద్దామా? అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండంగా మన పార్క హాజిన్ గాడు కాంగ్‌ని చూస్తూ, "హమ్మయ్య! మేము బతికి బయటపడ్డాం. ఆ మాస్క్ ఏసుకున్నోడు లేకపోతే మా పని అయిపోయేది. కాబట్టి ఇప్పుడు ఇంటికెళ్దాం" అని చెప్పి వెళ్తూ ఉంటారు. ఇంకా ఆ తర్వాత న్యూస్‌లో అసలు ఆ మాస్క్ ఏసుకున్నోడు ఎవడని చెప్పి ట్రెండింగ్ అయిపోతూ ఉంటాడు మన కాంగ్. అది చూసిన మన కాంగ్ ఉండి ఇలా అనుకుంటాడు. "నాకు ఇన్ని నిక్‌నేమ్స్ ఇచ్చారా? పీపుల్ రెస్పాన్స్ ఇంత వస్తుందని చెప్పి నాకు తెలీదు. ఇది చాలా క్రేజీగా ఉంది. నేను మాస్క్ ఏసుకొని చాలా మంచి పనయింది." అయినా టెరెసాకి తెలుసు నా యొక్క ఐడెంటిటీ గురించి. అయినా తను ప్రామిస్ చేసిందనుకో ఈ యొక్క సీక్రెట్‌ని రివీల్ చేయనని. సో, అంత కంగారు పడాల్సిన పని లేదు. అయినా సరే ఇప్పుడున్న సిట్యుయేషన్‌ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు నేను ఒరిజినల్ వ్యాంపైర్‌తో చాట్ చేయాలి కాబట్టి.
అని చెప్పి అనుకున్న తర్వాత ఒరిజినల్ వ్యాంపైర్ ఏమో ఇలా చెప్తుంది. "నీకెంత ధైర్యం లేకపోతే నన్ను నీ యొక్క పాకెట్‌లో పెట్టుకుంటావు. అయినా సరే నువ్వేం ప్లాన్ చేస్తున్నావు" అని చెప్పంటే మన కాంగు ఆ రింగ్‌ని ఊపేస్తూ ఉంటాడు. అది చూసిన ఒరిజినల్ వ్యాంపైర్ "రేయ్ ఆపరా కళ్ళు తిరుగుతున్నాయి" అని చెప్తుంది. ఇంకా ఒరిజినల్ వ్యాంపైర్‌కేమో కళ్ళు తిరుగుతా ఉంటాయి. ఇంకా ఆ తర్వాత వ్యాంపైర్ అయితే మన కాంగ్‌ని తిడుతుంది. మన కాంగ్ ఏమో మళ్ళీ తిప్పుతా ఉంటాడు. లిటరల్లీ మన కాంగ్ అయితే ఒరిజినల్ వ్యాంపైర్‌ని మామూలుగా ఆడుకోడు భయ్యా. ఇంకా ఆ తర్వాత మన కాంగ్ అయితే వ్యాంపైర్‌ని బయటికి తెప్పిస్తాడు. బయటికి తెప్పించంగానే నేను ఫైనల్లీ బయటికొచ్చా. ఇప్పుడు నా చేతుల్లో నీ చావు కన్ఫర్మ్ అని చెప్పి అంటూ ఉంటుంది. తీరా చూసుకుంటే ఒరిజినల్ వ్యాంపైర్ మన కాంగ్ కంటే చాలా చిన్నగా ఉంటుంది. ఇలా చిన్నగా అయిపోవటానికి రీజన్ వచ్చేసరికి మన కాంగ్ ఒరిజినల్ వ్యాంపైర్ యొక్క సగం పార్ట్‌ని మెటీరియలైజ్ చేసేసాడు. అంటే సీల్ చేసేసాడు. అండ్ బై ద వే ఇప్పుడైతే మన యాలైస్ తన ఒరిజినల్ పవర్‌లో 1% మాత్రమే యూజ్ చేయగలదు. అండ్ సింపుల్‌గా చెప్పాలంటే మినీ యాలైస్ అని చెప్పుకోవచ్చు. ఇంకా అది విన్నాక మన యాలైస్ అయితే లిటరల్లీ బాధపడుతోందనమాట. ఇంకా ఆ తర్వాత మన కాంగ్ ఉండి ఏడవటం ఆపి నేను చెప్పేది జాగ్రత్తగా విను. అండ్ నేను రూయిన్స్‌లో చెప్పిందొచ్చేసరికి అబద్ధాలు కావు. అంటే ఒరిజినల్ వ్యాంపైర్ ఉండి నోరు మూయి. ఇది కాదు నాకు కావాల్సిన ఫ్రీడమ్. అంటే మన కాంగ్ నుండి నాకు తెలుసు దీన్ని ఎవరు ఫ్రీడమ్ అంటారని. కాబట్టి నేనైతే నీకు కావాల్సిన ఫ్రీడమ్ అనేది ఇస్తాను. అంటే మన యాలైస్‌కైతే అర్థం కాదనమాట. ఏం చెప్తున్నావంటే మన కాంగ్ నుండి నిన్నెవరైతే బెట్రే చేశారో వాళ్ళని కనుక్కోవటానికి నేను నీకు హెల్ప్ చేస్తాను. అండ్ అటారిక్సియా ఫ్యామిలీలో నీ యొక్క స్పాట్‌ని మళ్ళీ నీకు తిరిగొచ్చేలా చేస్తా అని చెప్పి మన కాంగ్ అంటాడు. ఇంకిలా అనుకుంటాడు. ప్రతి ఒక్కళ్ళు అనుకున్న దాని ప్రకారం ఈ యొక్క రైడ్ అనేది ఫెయిల్ అవుతోందని. బట్ ఈ యొక్క మాస్క్డ్ ప్లేయర్ వచ్చిన తర్వాత మొత్తం సిట్యుయేషనే మారిపోయింది. ఇంకా ఆ తర్వాత జనాలైతే మన కాంగ్‌ని మెచ్చుకుంటారు. ఎట్ ద సేమ్ టైమ్ మ్యాంగ్రోవ్ వీడియోలో ఉంది వీడే కదా అని చెప్పి గుర్తుపడతారు. ఇంకా ఆ తర్వాత మన కాంగ్ బ్లాక్ క్రో గిల్డ్ దగ్గరైతే ఉంటాడు. ఇంకా ఆ బిల్డింగ్‌ని చూసి మన కాంగ్ ఇలా అనుకుంటాడు. జనాలు చెప్పిన దాని ప్రకారం వీళ్ళు డబ్బు మీదే నిల్చుంటారని. చూస్తూ ఉంటే అది నిజమే అనుకుంటా. ఇది ఇలా అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. బిగ్ గిల్డ్స్ కరప్ట్ అయ్యి ఈ యొక్క గేమ్‌ని మోనోప్లైజ్ చేయాలని అనుకోవచ్చు. బట్ నా యొక్క కన్సర్న్ అయితే కాదు. బట్ నన్నెవరైతే చంపాలనుకుంటారో నేను వాళ్ళని డెస్ట్రాయ్ చేసేస్తా. ఇంకప్పుడే గిల్డ్ మాస్టర్ దగ్గరికైతే తీసుకెళ్తారు. ఇంకా ఆయనేమో తిడుతూ ఉంటాడు. ఎందుకంటే ఆ రూయిన్స్‌కి వెళ్ళి నువ్వు అక్కడ ఆ యొక్క మిషన్‌ని కంప్లీట్ చేసుకొని రావాలి. ఇక్కడికొచ్చి క్రాల్ అవుతావేంటని చెప్పి తిడుతూ ఉంటాడు. ఇంకా ఆయన పేరే గిల్డ్ మాస్టర్ ఆఫ్ గిల్డ్ బ్లాక్ క్రో షిన్ గియాన్సు. ఇంకా ఆ తర్వాత కొట్టటం మొదలుపెడతాడు. గప్పుడే మన కాంగ్ ఎలిమెంట్ ఆఫ్ ఫైర్‌ని యూజ్ చేసి ఎవడ్రా ఇక్కడ గిల్డ్ మాస్టర్ అని చెప్పి వస్తాడు. ఇంక గిల్డ్ మాస్టర్ ఏమో అటాక్ చేయండి అని చెప్తాడు. ఇంకా ఆ తర్వాత పార్క్ హాజిన్ కూడా మన కాంగ్ మీదకి అటాక్ వస్తూ ఉన్నప్పుడు మన కాంగ్ ఇలా అనుకుంటాడు. మొత్తానికి పార్క్ హాజిన్ గాడు మళ్ళీ రూకీ అయ్యాడుగా అని చెప్పి అనుకున్న తర్వాత మన కాంగ్ అయితే మాస్క్ రిమూవ్ చేసేస్తాడు. దాంతో హాజిన్ గాడైతే డిస్ట్రాక్ట్ అవుతాడు. మన కాంగ్ ఏమో హాజిన్ గాడిని ఒక్క పంచ్ అయితే కొడతాడు. ఇంకా ఆ తర్వాత ఆయనేమో వార్నింగ్‌లిస్తాడనమాట మన కాంగ్‌కి. "రేయ్! అసోసియేషన్‌లోకొచ్చి అంత ఈజీగా వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? నిన్ను ముక్కలు ముక్కల కింద నరికేస్తానని" చెప్తూ ఉంటాడు. ఇంకా ఆ తర్వాత మన కాంగ్ చైర్‌లో కూర్చొని "నువ్వు అంత కంగారు పడాల్సిన పని లేదు" అని చెప్తే ఇంకా ఈయనకేమో భయంకరంగా కోపం వచ్చేస్తోంది. ఇంకా ఆ తర్వాత మనోడు వెంటనే ఫ్లీటింగ్ స్వోర్డ్ అనే స్కిల్‌ని యాక్టివేట్ చేసి మన కాంగ్ మీదకి అటాక్‌కి వెళ్తూ ఇలా అనుకుంటాడు. "నా యొక్క ఫ్లీటింగ్ స్వోర్డ్ సౌండ్ కన్నా చాలా ఫాస్ట్‌గా ఉంటుంది. అయినా సరే నీకు భయం అనిపించట్లేదా? అలా అయితే నీ చావు నా చేతుల్లోనే" అని చెప్పి మన కాంగ్ మీదకి అటాక్ చేస్తాడు. బట్ తీరా చూసుకుంటే వాడి యొక్క స్వోర్డ్ బ్రోక్ అయిపోతుంది. ఇంకా ఆ తర్వాత మన కాంగ్ నుండి ఏదో మంచిది జరిగే ఉంటుంది నిన్నిక్కడ విసిరేయటానికి. ఆల్‌రైట్ దెన్. మళ్ళీ మనం ఇది ట్రై చేద్దామా షిన్ జియాన్సు అని చెప్పి మన కాంగ్ అంటాడు. ఇంకా ఆ తర్వాత షిన్ జియాన్సు ఏమో మన కాంగ్‌ని తిడుతూనే ఉంటాడనమాట. దానికి మన కాంగ్ కోపమొచ్చి షిన్ అయితే అటాక్ చేస్తాడు. అటాక్ చేసిన తర్వాత ఇలా చెప్తాడు. "నువ్వు ఇప్పటి వరకు మాట్లాడిందల్లా నాకు కోపం తెప్పించేటట్టున్నాయి. కాబట్టి ఇప్పుడు నిన్నేం జేయాలి? కాబట్టి ఈ యొక్క దెబ్బ నీకు కరెక్ట్ వేలోనే తగిలింది." అంటే షిన్ నుండి "ఓకే. ఇప్పటి వరకు చేసిందల్లా చాలు. ఇంక ఆపేద్దాం. ఎందుకంటే నేను నీతో కొన్ని విషయాలైతే మాట్లాడాలి. అదేంటంటే మొత్తం కలిపి 50 హై ర్యాంక్డ్ ప్లేయర్స్ అయితే ఉన్నారు. వాళ్ళైతే ఇక్కడ లేరు. బికాజ్ ఈ యొక్క టవర్‌ని క్లియర్ చేయడంలో బిజీగా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పేదేంటంటే నువ్వు గనక నన్ను చంపితే వాళ్ళు మళ్ళీ నీ మీదకొస్తారు రివెంజ్ కోసం. దాని అర్థం ఏంటో నీకు తెలుసు గదా! ఒక మనిషి మీదకి అటాక్ చేస్తే బ్లడొస్తుంది. బట్ ఒక మనిషి మీద పగ పెంచుకుంటే అది ప్రతీకారానికి తిరగబడుతుంది. దీనర్థం ఏంటంటే ఒక సైడ్‌లో ఉన్నవాళ్ళు యొక్క వార్ వద్దు అని చెప్పి డ్రాప్ అయిపోతే ఇంకొక సైడ్ ఉన్నవాళ్ళు వాళ్ళ మీదకొస్తూనే ఉంటారు. ఇంకా ఆ తర్వాత మన కాంగుండి ఇప్పటి వరకు నువ్వు చెప్పిందల్లా కాస్త ఫన్నీగా ఉంది. బట్ అందులో చూసుకుంటే ఒక నిజం గూడా ఉంది.
మాటలు రక్తం లాంటివి. అంటే దానర్థం మనిషిని ఒకవేళ రాత్రి చంపితే చీకటయిపోతోంది. కాబట్టి ఇప్పుడే దీన్ని ముగిద్దాం. ఏమంటావు? అంటే షిన్ ఏమో షాక్ అయిపోతాడు. ఇంకా ఆ తర్వాత కాంగ్ ఉండి, సరే అయితే ఇప్పుడైతే నా యొక్క ఫైనల్ రివెంజ్‌ని నేను తీసుకుంటాను. మీరు క్షమించేయండి అని చెప్పి మన కాంగ్ అయితే షిన్ మీదకి అటాక్ చేస్తాడు. వాడేమో ఆ బిల్డింగ్ బయట పడిపోతాడనమాట. ఇంకా ఆ తర్వాత మన కాంగ్ పార్క్ హాజిన్ గాడి దగ్గరకొచ్చి, నీకు జస్ట్ చెప్తున్నాను. అదేంటంటే నువ్వు ఇప్పటివరకు ప్రాణాలతో ఉన్నావు గదా! అది నీ యొక్క సిస్టర్ పుణ్యమే. కాబట్టి నువ్వు చచ్చేంత వరకు నా దగ్గరికైతే అస్సలు రాకు అని చెప్పి వెళ్తూ వెళ్తూ, ఏయ్! కింద పడిపోయి ఎంతసేపని యాక్ట్ చేస్తావు చచ్చినోడిలాగా పైకి లే అని చెప్తాడు. వాడు గూడా పైకి లేస్తాడనమాట. వాడికిలా చెప్తాడు. ఒకవేళ నువ్వు యూజ్‌ఫుల్ అయితే నేను నిన్ను బ్రతకనిస్తాను. కాబట్టి నిన్ను నువ్వు ఇంట్రొడ్యూస్ చేసుకో. అంటే వాడి పేరొచ్చేసరికి కిమ్ హుయ్ అండ్ వాడి ఏజ్ వచ్చేసరికి 26 అనమాట. వీడు చూసుకుంటే గిల్డ్ బ్లాక్ క్రోలో ఓవర్సీయింగ్ జనరల్ అఫైర్స్‌లో చార్జ్‌గా ఉంటాడు. ఇంకా అది చూసిన మన కాంగ్ ఉండి, ఓహ్! నువ్వు కాస్త తెలివైనోడివే. అంటే దానర్థం ఈ యొక్క సిట్యుయేషన్‌లో ఏం జరుగుతుందో నీకు తెలుసు. అండ్ పైగా ఇక్కడ ఉన్న ఈ యొక్క సిట్యుయేషన్ అంత గ్రేట్‌గా ఏం లేదు. అయినా సరే ఇటువంటి ఒక మీడియం సైజ్ గిల్డ్ ఇలా అయిపోవటం కాస్త బాధాకరమే. సో, అందుకే నేనైతే ఒక గిల్డ్‌ని నీకిచ్చేస్తా అంటే కిమ్ హుయ్ గాడేమో షాక్ అయిపోతాడు. కాంగ్‌కి ఇలా చెప్తాడు. ఇన్ కేస్ నేను గిల్డ్ మాస్టర్ అయినా సరే నన్నెవరు ఫాలో అవ్వరు. అంటే మన కాంగ్ చూసి అది నిజమే. ఎందుకంటే ఒక నాన్ కాంబాక్ట్ మెంబర్ సడెన్‌గా గిల్డ్ మాస్టర్ అయితే ఎవడు ఒప్పుకుంటాడు? అని చెప్పి అనుకున్న తర్వాత, నువ్వు కంగారు పడాల్సిన పని లేదు. నిన్ను వ్యతిరేకంగా మాట్లాడే జనాల గురించి నువ్వు పట్టించుకోవాల్సిన పని లేదు. అంటే కిమ్ హీ ఉండి, అంటే వాళ్ళ సంగతి నువ్వు చూసుకోబోతున్నావా? అంటే మన కాంగ్ ఉండి, లేదు నేను వాళ్ళనేం చూసుకోను. నా ప్లేస్‌లో ఇంకొకళ్ళనైతే పెడతాను కంగారు పడకు అని చెప్పి మన కాంగ్ అంటాడు. ఇంకప్పుడే బ్లాక్ క్రో గిల్డ్ ఏ ర్యాంక్ ప్లేయర్స్ దగ్గరికైతే తీసుకెళ్తారనమాట. అక్కడ చూసుకుంటే చాలా మందే ఉంటారు. అక్కడ చూసుకుంటే ఒక కార్ చుట్టూ జనాలైతే గుంపులు కడతారనమాట. అది చూసిన బ్లాక్ క్రో గిల్డ్ మెంబర్స్ ఉండి ఏంటబ్బా అని వచ్చి చూస్తే షిన్ అయితే ఉంటాడు ఆ కారు మీద. లిటరల్లీ తనైతే చనిపోయాడు. ఇంకా అది చూసిన గిల్డ్ మెంబర్స్ ఉండి, ఏంటి గిల్డ్ మాస్టర్ చనిపోయాడు. అలాంటప్పుడు మీటింగ్‌కి ఎవరు పిలిచిందని చెప్పి చూస్తే కిమ్ హ్యూ అనమాట. అది చూసిన వాడేమో లిటరల్లీ అటాక్ చేస్తాడు కిమ్ హ్యూ మీద. కిమ్ హ్యూ ఏమో సడెన్‌గా లేచి నేను నీకు మొత్తం చెప్తాను ఆగు అంటే, ఇంకప్పుడే వెనకాల నుంచి ఈ యొక్క మేనేజ్మెంట్‌లో చిన్న చేంజ్ అయితే జరిగింది. అని చెప్పి చూస్తే అక్కడ యాలైస్ ఉంటుందనమాట. అది ఒరిజినల్ వాంపైర్. ఇంకా బ్లాక్ క్రో గిల్డ్ మెంబర్ గాడేమో, ఏంటి జోక్‌గా ఉందా నీకు? ఇక్కడ జరిగిన ప్రతి ఒక్క థింగ్‌కి ఈ యొక్క చిన్న పిల్ల రెస్పాన్సిబులా? అంటే యాలైస్‌కేమో కోపం వస్తుందనమాట. ఇప్పుడు నన్ను చిన్న పిల్ల అన్నావా? అని చెప్పి వాడి మీద అటాక్ చేస్తది. లిటరల్లీ ఆ బిల్డింగ్‌కి చాలా పెద్ద బొక్కే పడుద్ది. ఇంక అది చూసి జనాలు ఈవెన్ మన కాంగ్ గూడా కంగారు పడతాడు. ఇంకప్పుడే మన కాంగ్‌కైతే నోటిఫికేషన్ వస్తుంది. నీ యొక్క సెకండ్ టెస్ట్ రిపోర్ట్ మాకిచ్చి వెళ్ళు అని జెప్పి. అదే మనోడు సెకండ్ టెస్ట్ రిపోర్ట్ అడుగుతున్నాననమాట. ఇంకా ఆ తర్వాత మన కాంగ్ ఉండి, ఈ యొక్క టవర్ ఆఫ్ ట్రయల్స్ నిజమైన జీవితంలోకొచ్చేసి 2 నెలలవుతోంది. ఈ యొక్క వరల్డ్‌లో ఉన్న ప్రతి ఒక్క జనాలు గూడా మారిపోతూ వస్తున్నారు. అండ్ పైగా ఆ యొక్క మార్పుల్ని జనాలు చాలా ఈజీగా అడాప్ట్ చేసుకుంటున్నారు. పైగా ఆ మాస్క్ వేసుకున్న ప్లేయర్ గురించి న్యూస్ మొత్తం హల్చల్ చేస్తున్నారు. పైగా దానివల్లే నాకు అటెన్షన్ వచ్చింది. ఎందుకంటే ఆ యొక్క రూయిన్‌లో చూసుకుంటే అంత పెద్ద టీమ్ వెళ్లి ఏం చేయలేకపోయినా నేను వెళ్లి క్లియర్ చేసేసాను. అండ్ పైగా ఆ యొక్క మాస్క్డ్ ప్లేయరు ఈ యొక్క రూయిన్స్‌లోకి పోర్టర్‌గా వచ్చాడని చెప్పి ఇద్దరికీ తెలుసు. అదే మిస్టర్ కిమ్. తన యొక్క పోర్టర్స్ అందరికీ లీడర్ అని చెప్పుకోవచ్చు. అండ్ నా యొక్క రిక్వెస్ట్ అయితే తను యాక్సెప్ట్ చేశాడు. అండ్ టెరెసా కూడా తన యొక్క మాటని నిలబెట్టుకుంది. అదే నేను మాస్క్ వేసుకుంటే ఎలా ఉంటానో, మాస్క్ వేసుకోకపోతే ఎలా ఉంటానో. ఇప్పటి నుంచి యొక్క థింగ్స్ అయితే చాలా ఈజీ కండిషన్‌లో వెళ్ళబోతున్నాయి. అసోసియేషన్ ఆఫ్ ద అవేకెండ్. పైగా నా యొక్క కండిషన్స్ కూడా మీట్ అవ్వబోతున్నాయి. ఏది కూడా నన్ను ఆపలేదు. ఇలాంటప్పుడే నా అంతట నేనే మొత్తాన్ని చూసుకోవాలని చెప్పి మన కాంగ్ అంటూ ఉంటాడు. అంతటితోని చాప్టర్ అయితే అయిపోతుంది.